Hi subscribers and viewers, welcome to Shilpa Fashion TV. నేను రాజశేఖర్, ఫ్యాషన్ డిజైనర్ శిల్ప గారితో ఈరోజు మనము ఇంకొక బ్యూటిఫుల్ బ్రైడల్ డిజైనర్ బ్లౌజ్ బ్యాక్ నెక్ ప్యాటర్న్ గురించి నేర్చుకుందాం. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి, వాచ్ చేయండి, లైక్ చేయండి, వీడియోలను షేర్ చేయండి. Let us begin. Start చేద్దామా మరి. Total length of the blouse 14 inches. Neck width 1.75 inch. Shoulder 3 inches. Total length of the neck 9 inches. అక్కడ నడుము కొలత 8.5 ఇవ్వడం జరిగింది. అయితే మనం చెస్ట్ కొలత 8.5 లాగా మనం తీసుకుంటాము, ఎందుకంటే అక్కడ డాట్స్ వస్తాయి కాబట్టి కింద పైన ఒకే విధంగా తీసుకోవడం జరిగింది. ప్లస్ కుట్లలోకి 1.5 inches to 2 inches వరకు తీసుకోవచ్చు. ఈ విధంగా పేపర్ పై కొలతలు తీసుకున్న తర్వాత మనము ప్యాటర్న్ అనేది గీసుకోవాలి. ఈరోజు మనము ఒక డిఫరెంట్ న్యూ స్టైలిష్ బ్లౌజ్ యొక్క డిజైన్ గీసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా ఒక కుండ షేప్లో, ఒక పాట్ షేప్లో మనము ఈ విధంగా మేము ఏ విధంగా అయితే గీస్తున్నామో ఆ విధంగా పేపర్పై తీసుకోవాలి. మేము తర్వాత దాని కొలతలు కూడా రఫ్గా ఇవ్వడం జరుగుతుంది. మీ నెక్కు సంబంధించి మీ కొలతలు కొద్దిగా అటు ఇటు దీన్ని మార్చుకోగలిగితే ఇంకా బ్యూటిఫుల్ బ్యాక్ నెక్ తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా కింద 5 inch నుండి డిజైన్ అనేది స్టార్ట్ కావాలి. 5 inch నుండి ఒక డిజైన్ స్టార్ట్ అవుతుంది. తర్వాత ఇక్కడ ఒక కర్వ్డ్ షేప్, ఒక రౌండ్ షేప్లో ఆ 5 inch ఏదైతే గ్యాప్ ఉందో ఆ గ్యాప్లో ఒక చిన్న కర్వ్డ్ షేప్ మనం గీసుకోవాలి. అక్కడ క్రాస్గా ఒక లైన్ అనేది ఒకటి గీసుకోవాలి. ఇప్పుడు హార్మోల్ రౌండ్కు కట్ చేసుకోవాలి. హార్మోల్ రౌండ్ 1.5 inch తీసుకోవడం జరిగింది. హార్మోన్ లెంత్ 5.5 inch తీసుకోవడం జరిగింది. ఇది 34 బ్లౌజ్ కాబట్టి అక్కడ లోపలికి 1 inch లోపలికి మనం డిజైన్ అనేది గీసుకోవాలి. 1 inch గ్యాప్ ఉంటే చాలు. తర్వాత నెక్ 9 inches కింద 30 inch 1.75 inch కింద నుండి గీత లైన్ అనేది పైకి కొట్టుకోవాలి. ఇక్కడ 1/2 inch మనం తీసుకోవాలి. ఇప్పుడు మనము గీసిన విధంగా ప్యాటర్న్ మనం కట్ చేసుకోవాలి. ఇంకేదైనా షేప్ మనకు ఇంకా రాలేదనుకుంటే దాన్ని ట్రిమ్ చేసుకోవాలి. ఈ విధంగా మనం కింద ఏదైతే లైన్ కొట్టామో అక్కడ నుండి కట్ చేయాలి. తర్వాత కింద రౌండ్ కూడా మనము కట్ చేసుకోవాలి. అది ఒక ప్యాటర్న్.
1 and 2 అని మనం గుర్తుపెట్టుకోవాలి. సెకండ్ పార్ట్ అనేది వీపు వెనుక భాగంలో మనకు వచ్చే భాగం. ఈ విధంగా ఒకటవ భాగాన్ని మనం ఏదైతే లైనింగ్ క్లాత్ బ్యాక్ లైనింగ్ పార్ట్ ఏదైతే కట్ చేసుకున్నామో దాని మీద పేపర్ ఉంచుకొని ఈ విధంగా మనం కత్తిరించిన ఎడ్జ్ నుండి మనము మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకున్న దగ్గర నుండి మనము లైనింగ్ క్లాత్ని కత్తిరించుకోవాలి. తర్వాత లైనింగ్ క్లాత్ని మెయిన్ క్లాత్ పైన పరుచుకొని ఈ విధంగా చుట్టు పెట్టుకోవాలి. తర్వాత లైనింగ్ క్లాత్ ఏ షేప్లో ఉందో ఆ షేప్ ఎక్స్ట్రా క్లాత్ మనము కత్తిరించుకోవాలి. బిగినర్స్ ఉంటే పిన్స్ అనేటివి పెట్టుకొని కుట్టుకుంటే మనకు చాలా బాగా వస్తుంది. తర్వాత 1.5 ఇంచ్ వరకు ఈ యొక్క క్రాస్ స్ట్రిప్స్ అనేటివి మనము కత్తిరించుకోవాలి. ఇది పైపింగ్ గురించి. అతికించిన భాగం మధ్య భాగంలో ఈ యొక్క థ్రెడ్ను ఉంచి థ్రెడ్ వెంబడి సింగిల్ ఫుట్ ఉపయోగిస్తున్నాము, గమనించగలరు. ఆ థ్రెడ్ ఎడ్జ్ నుండి మనము కుట్టుకోవడం ద్వారా మనకు థ్రెడ్ పైపింగ్ అనేది తయారవుతుంది. ఈ యొక్క థ్రెడ్ పైపింగ్ ఈ యొక్క మనం కత్తిరించిన ఈ బ్యాక్ నెక్ అంచు వెంబడి ఈ యొక్క పైపింగ్ను కుట్టుకోవాలి కింది వరకు. ఇదే విధంగా ఇంకొక భాగాన్ని కూడా మనము కుట్టు పెట్టుకోవాలి. ఈ విధంగా ఫిల్ట్ అనేది మనము దీనికి పెట్టుకోవడం ద్వారా వెనుక సైడు బుంగ రాకుండా ఉంటుంది. మీకు ఈ వీడియోలు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. మీ యొక్క సలహాలు సూచనలు తెలియచేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో మాకు తెలియచేయండి. చిన్న ఘాట్లు పెట్టుకోవడం ద్వారా అది బాగా వెనుకకు మర్చుకోవచ్చు. ఫినిషింగ్ అనేది బాగా వస్తుంది. ఈ విధంగా వెనుకకు మడిచి దానిపైన ఇంకొక కుట్టు పెట్టుకోవాలి. ఇప్పుడు రెండవ భాగాన్ని మనము ఫీజింగ్ పేపర్, రెండవ భాగంతో ఫీజింగ్ పేపర్ని మనం తయారు చేసుకోవాలి. ఈ విధంగా రెండవ భాగం అదే వీప్ కప్పు భాగము ఈ విధంగా ఒక సైడు ఆ సైడు 1 ఇంచ్ పైన 1/2 ఇంచ్ పెట్టుకుంటే చాలు.
అక్కడ కూడా 1 ఇంచ్ ఈ విధంగా ఫీజింగ్ పేపర్ను మనము గీసి పెట్టుకోవాలి. మనం కుట్టేటప్పుడు కూడా ఈ లైన్ వెంబడి మనము 2 భాగాలను అతికించుకోవడం ద్వారా మనకు మునుపటి షేపు వస్తుంది. ఈ విధంగా చూపించిన విధంగా మనము దానిపై గీత గీసుకోవాలి. అటువైపు 1 ఇంచ్ 1 ఇంచ్ 1 ఇంచ్, అక్కడ మాత్రం 1/2 ఇంచ్ తీసుకుంటే చాలు పై భాగాలు. ఇటు సైడ్ 1 ఇంచ్ 1 ఇంచ్. కింది వైపు అవసరం లేదు, ఎగ్జాక్ట్గా మనం కట్ చేసుకోవాలి. ఈ విధంగా ఫీజింగ్ పేపర్ని మనము ఇప్పుడు మన మెయిన్ క్లాత్ పైన ఐరన్ తోటి అతకబెట్టుకోవాలి. ఈ విధంగా అంటబెట్టిన ఫీజింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ పైన అంటబెట్టాము. తర్వాత ఇప్పుడు మనము ఫీజింగ్ అనేది 2 క్లాతుల మధ్యలో ఎక్కువాలి కాబట్టి ఇప్పుడు కింది భాగం, అది కింది భాగానికి వస్తుంది, వీప్ కప్పు కింది భాగము. ఆ కింది భాగాన్ని మాత్రం రౌండ్ ఏ షేప్ ఉందో ఆ షేప్లో మనము కుట్టు పెట్టుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా భాగము కత్తిరించుకోవాలి. ఈ విధంగా చిన్న ఘాట్లు మనం దానికి పెట్టుకోవాలి. ఈ విధంగా ఆ విధంగా పై భాగాన్ని కూడా మనము కుట్టు పెట్టుకోవాలి. ఎక్స్ట్రా భాగాన్ని మనము తీసేసేయాలి. చిన్న ఘాట్లు అక్కడ కూడా చిన్న ఘాట్లు అనేటివి పెట్టి దాన్ని మొత్తం తిప్పుకోవాలి. లోపలిది బయట సైడు, బయటది లోపలి సైడు, ఆ విధంగా తిప్పుకోవడం ద్వారా మనకు ఫినిషింగ్ అనేది బాగా వస్తుంది. ఫోల్డింగ్స్ అన్నీ ఆ విధంగా సరిచేసుకోవాలి. ఇప్పుడు దానిపైన మనం లేస్ పెట్టుకోవడం ద్వారా మనకు ఒక బ్యూటిఫుల్ లుక్ అనేది వస్తుంది. అదేవిధంగా కింది భాగంలో కూడా మనము ఒక లేస్ను పెట్టుకోవడం జరిగింది. లేస్ కాకుండా మనము పైపింగ్ తోటి కూడా దాన్ని కుట్టుకోవచ్చు. ఈ విధంగా బ్యాక్ పార్ట్ పైన కూడా మనము ఈ యొక్క బ్యూటిఫుల్ లేస్ను అతికించుకోవాలి. లేదంటే మనము ఇక్కడ కూడా పైపింగ్ తోటి మనం డిజైన్ చేసుకోవచ్చు. ఈ విధంగా 2 భాగాలకు ఇక్కడ లేస్ తోటి డిజైన్ చేయడం జరిగింది. ఈ విధంగా వీప్ కప్పు భాగాన్ని తర్వాత బ్యాక్ 2 భాగాలను ఈ విధంగా సమానంగా స్కేల్పై ఉంచితే మనకు అవి సమానంగా, అవి 3
సమానంగా ఉన్నట్టు మనకు తెలుస్తుంది. అక్కడ 2 ఇంచీలు, ఇటు సైడు 2 ఇంచీలు. మనం వీప్ కప్ ఏదైతే పేపర్ భాగాన్ని కత్తిరించుకున్నామో అదే ఆ దగ్గర మనము ఈ యొక్క బ్యాక్ పార్ట్లను అక్కడ కుట్టు పెట్టుకోవాలి. ఈ విధంగా పిన్నులతోటి దాన్ని మనము అటు ఇటు కదలకుండా పిన్స్ అనేటువంటివి పెట్టడం జరిగింది. ఇప్పుడు అంచు వెంబడి మనకి ఎక్కడైతే కుట్టు కావాలో అక్కడ మనము కుట్టు పెట్టుకుంటే ఆ యొక్క వీప్ కప్ అనేది దానికి జాయిన్ అవుతుంది. ఇప్పటి వరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలన్నీ మీ యొక్క మెయిల్కు డైరెక్ట్గా పొందండి. వీడియోలు ఉన్నాయి, అవి కూడా నేర్చుకోండి, షేర్ చేయండి. తద్వారా చాలామంది ఉపాధి పొందే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ విధంగా రెండు వైపులా మనం కుట్లు అనేటువంటివి పెట్టుకోవాలి. ఇంకా ఫేస్బుక్లో మా యొక్క వీడియోలన్నీ అప్లోడ్ చేయడం జరిగింది. ఆ పేజీని కూడా లైక్ చేయండి. మీ అమూల్యమైన సలహాలు, సూచనలు మాకు తెలియజేస్తూనే ఉండండి. మీరు ముఖ్యంగా శిల్పా ఫ్యాషన్ టీవీ అని ఫేస్బుక్లో మీరు ఎంటర్ చేయడం ద్వారా మా యొక్క పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. అక్కడ చాలా వీడియోలు ఉన్నాయి, నేర్చుకోండి, నేర్పించండి. ఈ విధంగా పెన్స్ అనేటువంటివి తీసేసి మనకు ఇప్పుడు కావాల్సినటువంటి డిజైన్ అనేది తయారైంది. బ్యాక్ పార్ట్ అనేది బ్యాక్ నెక్ ప్యాటర్న్ తయారైంది. ఇది సిల్క్ శారీ పైకి చాలా అందంగా ఉంటుంది. కలర్ కాంబినేషన్ మీరు నచ్చిన విధంగా పెట్టుకోవచ్చు. తర్వాత బంచులు కూడా మనకు ఏవైతే నచ్చుతాయో ఆ విధమైన బంచులు కూడా మనం పెట్టుకోవచ్చు. తర్వాత మా ద్వారా ఒక బ్లాగర్ కూడా మేము రన్ చేస్తున్నాము. శిల్పా ఫ్యాషన్ టీవీ blogspot.com అని మీరు ఎంటర్ చేయడం ద్వారా మా యొక్క బ్లాగర్ను కూడా విజిట్ చేయొచ్చు. ఈ విధంగా డిజైనర్ బ్లౌజు మనకు రెడీ అయింది. ఈ డిజైనర్ హ్యాండ్ కూడా ఎలా కుట్టుకోవాలనో ఒక వీడియో రూపంలో అప్లోడ్ చేయడం జరిగింది. ఆ వీడియోను కూడా మీరు చూసి ఈ డిజైన్ చేయండి. ఇలాంటి డిజైనర్ హ్యాండ్స్, మరిన్ని డిజైనర్ హ్యాండ్స్ మీకు మేము నేర్పించగలం. మా వీడియోలు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, వాచ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్. టేక్ కేర్.